జీవితం చాలా ముఖ్యమైనది. ఈ జీవితంలో కెరీర్ అనేది ఇంపార్టెంట్ అండి. కెరీర్ అంటే మన జీవితంలో ఒక పెద్ద భాగం లేదా జీవితంలో ఒక ముఖ్య భాగం. ఈ కెరీర్ స్టూడెంట్స్ కావచ్చు, జీవితంలో సక్సెస్ అవ్వాలనుకున్న వ్యక్తి కెరీర్ లైఫ్‌ని చాలా మెయింటైన్ చేయాలి. కెరీర్ అంటే పరుగు పందెం, యుద్ధ రంగం, ఒక బ్యాటిల్ ఫీల్డ్. దీంట్లో మనం మెరుగుపరుచుకోవాలి. అందుకని మీరు ఏ రంగంలో దేంట్లో అయినా జాయిన్ అవుతుంటే అది నీట్ కావచ్చు, జేఈఈ కోర్స్ కావచ్చు, లేకుంటే ఐఐటీ కావచ్చు, ఎన్ఐటీ కావచ్చు, ఇంటర్మీడియేట్ కావచ్చు, లేదా బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు. ఇలా మీరు చదివే ప్రతి కోర్స్ ఏదైనా కూడా అది 4 ఇయర్స్ కోర్స్ కావచ్చు, 6 ఇయర్స్ కోర్స్ కావచ్చు, 5 ఇయర్స్ కోర్స్ కావచ్చు. ఇలా దీంట్లో మీరు వెళ్ళేటప్పుడు కెరీర్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కెరీర్ గైడెన్స్ మిమ్మల్ని టర్న్ చేస్తుంది. ఈ కెరీర్ గైడెన్స్‌లో ఫస్ట్ వన్ మీరు చేయాల్సింది కెరీర్ ఎడ్యుకేషన్ అనే పాయింట్‌ని మీరు పట్టుకోండి. ఈ కెరీర్ ఎడ్యుకేషన్, ఈ ప్లానింగ్ అంటే కెరీర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్‌లో మనం ఏం చదవాలా? ఏం కోర్సు? ఎక్కడుంది? దీనివల్ల లాభం ఏంటి? అక్కడ ఏం లాంగ్వేజ్ మాట్లాడతారు? ఈ కోర్స్ ఎన్ని సంవత్సరాలు? ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయి? మిడ్ టర్మ్ ఎగ్జామ్సా? సెమ్ సిస్టమా? ఇవన్నీ తెలుసుకోవాలి. దిస్ ఈస్ కాల్డ్ కెరీర్ ఎడ్యుకేషన్ ప్లాన్. ఇక రెండవది కెరీర్ టైమింగ్ ప్లాన్. మీరక్కడ చేరిన తర్వాత ఆ కోర్స్ 4 సంవత్సరాల కోర్సులో ఎన్నిసార్లు ఎగ్జామ్స్ రాయాలా? ఎన్ని గంటలు చదవాలా? ప్రతిరోజు ఏం ఫోకస్ చేయాలా? ఎన్ని గంటలు క్లాస్ వినాలా? దిస్ ఈస్ కాల్డ్ కెరీర్ టైమింగ్. ఈ టైమింగ్‌ని మీరు సక్సెస్ చేస్తే మిమ్మల్ని ఆ కెరీర్ పీక్‌లోకి తీసుకెళ్తారు. మీరు చేస్తున్న కోర్స్ మిమ్మల్ని ఒక రాజాలాగా తయారు చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కెరీర్. ఈ కెరీర్ టైమింగ్ ప్లాన్. ఇక మూడవది కెరీర్ ఫినాన్షియల్ ప్లాన్. దీనికోసం ఎంత ఖర్చు అవుద్ది? లోన్స్ వస్తాయా? లేదా ఔట్ ఆఫ్‌లో ఎంఎస్ చదవాలి. యూఎస్‌లో గాని, కెనడాలో గాని, యూకేలో గాని, జర్మనీలో గాని, ఆస్ట్రేలియాలో గాని మీరు చదవాలి. చదవాలన్నప్పుడు దానికి లోన్ ఎలా వస్తది? ఏ బ్యాంక్స్ ఇస్తారు? ఫినాన్షియల్ కట్టగలమా? రీపే చేయగలమా? లేదా కోర్స్ అయిన 1 ఇయర్ తర్వాత మనం రీపే చేయగలమా? మన ఫినాన్షియల్ కెపాసిటీస్ ఏంది? అసలు మన పరిస్థితి ఏంది? ఫినాన్షియల్ లేదా ఇంట్లో ఉందా? ఆ స్తోమత ఉందా? మనకు ఆ యొక్క ఆర్థిక విషయాలున్నాయి. దిస్ ఈస్ కాల్డ్ కెరీర్ ఫినాన్షియల్ ప్లాన్. లాస్ట్ వన్ కెరీర్ సక్సెస్ ప్లానింగ్. 4 ఏళ్ళు చదివితే దాని అంతు తేల్చి సర్టిఫికేట్ కనిపించాలి. ఈ స్కిల్, ఈ నైపుణ్యంతో కూడిన నీ సర్టిఫికేట్ నీకు రిటైర్మెంట్ ఉండదు. 90 సంవత్సరాలు వచ్చినా కూడా నువ్వు ఫీల్డ్‌లో ఉండొచ్చు. నీ శక్తి సామర్థ్యాలను బట్టి నీ లైఫ్ కంటిన్యూ అవుతుంది. అందుకని కెరీర్‌లో నువ్వు చేస్తున్న 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాల కోర్సు జీవితాంతం నిన్ను ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆనందంగా అన్ని విధాలుగా తయారు చేస్తుంది. అందుకని కెరీర్ చాలా ఇంపార్టెంట్. కెరీర్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న తప్పుడు నిర్ణయం కెరీర్‌లో జీవితాంతం బాధపడదు. అందుకని నీ అభిరుచి, నీ ఇష్టము, నీ ఆసక్తి, నీ ఆనందం, నీ కాన్ఫిడెంట్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కెరీర్‌ని ప్లాన్ చేసుకో. ఇంకా కెరీర్ గైడెన్స్ కావాలంటే నా నంబర్ ఉంటది. మీరు ఫాలో అప్ చేయొచ్చు. థాంక్ యూ. డాక్టర్ సురేష్ బాబు.